కూటమి ప్రభుత్వం ఏర్పడి ఈ రోజుకి 1 ఇయర్ అవుతుంది. ఎలా ఉంది సార్ ఏపీలో పాలిటిక్స్? బాగుంది, చాలా బాగుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా తేడా ఏమైనా కనిపిస్తుందా? గత ప్రభుత్వం నక్క అయితే ఈ ప్రభుత్వం నాగలవకం. ఓకే. మొన్న మహానాయుడు ఘన విజయం సాధించింది. 3 రోజులు భలే, అంటే అందరూ ఏమేమి చేస్తారు ఏంటి అన్నీ చెప్పడం జరిగింది. ఎలా ఉండబోతుంది సార్ ఈసారి? బాగుంటుంది, చాలా బాగుంటుంది. చంద్రబాబు నాయుడు విజనరీ లీడర్, ఆయనకి తిరగలేదు. ఆయన భారతదేశంలోనే పెద్ద లీడర్. చెప్పుకోవాలంటే మన ఆంధ్రప్రదేశ్ చిన్నదైపోయింది, కానీ అదే డివైడ్ అయిపోతే 42 ఎంపీల్లో 30-35 వచ్చును. సెంటర్లో డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ వచ్చును. అంటే మన డివైడ్ అయిపోవడం మనం అంటే వీక్ అయిపోయి తెలుసు కదా. లాస్ట్ టైం నేషనల్ ఫ్రంట్ అదేంటిది మన బీజేపీ గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్లో 30 మంది ఎంపీల సపోర్ట్తో అప్పుడు చంద్రబాబు చక్రం తిప్పారు. వాజ్పేయి ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. అదే సిచ్యువేషన్ ఈరోజు అయ్యాం. కాకపోతే మన బ్యాడ్ లక్ మనం డివైడ్ అయిపోయాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎలా ఉంది సార్? పవన్ కళ్యాణ్ బాగుంది, మంచి లీడర్, హానెస్ట్, డబ్బు మీద ఆశ లేదు, చేద్దాం అనుకుంటాడు. కానీ ప్రజలు అంటే మూర్ఖులు ఉన్నారు కదా, డబ్బుకి ఆశపడి ఓటేసేవాళ్ళు. అలా అంటారు. లేకపోతే పవన్ కళ్యాణ్ మంచి లీడర్. ఓకే సార్, అమరావతి గురించి? అమరావతి అవ్వాలి క్యాపిటల్. ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లో ఒక క్యాపిటల్ అంటూ లేదు. కాంగ్రెస్ చేసిన తప్పు ఏంటంటే క్యాపిటల్ పేరు చెప్పకుండా డివైడ్ చేశారు. ఫస్ట్ తప్పు. పోయి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత చేసిన తర్వాత అమరావతికి అప్పుడు ఈ జగన్ రెడ్డి 30,000 ఎకరాలు అమరావతికి కావాలి, నాకు అమరావతి ఓకే అన్నాడు. ఆ పవర్లోకి వచ్చాక అవన్నీ మర్చిపోయి మాట మార్చేశాడు. ఇప్పుడు అమరావతి వచ్చినా నెక్స్ట్ నేను వచ్చినప్పుడు అది తీసేస్తా క్యాపిటల్ అని వినిపిస్తుంది. ఇంకా తీసే అవకాశం లేదు కదా. అప్పుడు 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని బట్టి చట్టం చేయలేపారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు చట్టం చేపిస్తాడు కదా, అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్. దాన్ని ఎవరు మారుస్తారు? అలాగే చూసుకున్నట్టయితే చంద్రబాబు గారు పథకాలు కొన్ని అందట్లేదని చాలామంది. పథకాలు అండాలంటే డబ్బు ఉండాలి కదండి. 10 లక్షల కోట్ల అప్పుల్లో మునిగెళ్ళింది ఆంధ్రప్రదేశ్. 5 సంవత్సరాల పరిపాలనలో 10 లక్షల అప్పులు చేస్తే మళ్ళీ నేను చెప్తున్నాను మాట వరుసకి, జగన్ మళ్ళీ వచ్చి ఉంటే ఎక్కడి నుంచి తెచ్చేవాడు డబ్బు చెప్పండి. ఒక చదువుకున్న వ్యక్తికి అర్థమవుతుంది. చదువురాని మూర్ఖులు ఉంటారు, ఓట్లు వేసేస్తారు. ఆ డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారు డబ్బు? ఇప్పుడు మీకు అభివృద్ధి లేకపోతే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? మీకు స్టేట్లో రెవెన్యూ కావాలండి, ఆ రెవెన్యూనే మనుషులు పంచాలి. ఇప్పుడు ఏదైనా ఇప్పుడు ఇస్తాడు కదా, నెక్స్ట్ జూన్ 15 అమ్మఒడి అన్నాడు. కానీ అలాంటి పథకాల మీద ఎంతకాలం బతుకుతారండి? అంటే ప్రభుత్వం ముష్టేస్తే బతికే రోజులు కావు. అదర్ స్టేట్స్లో అలా లేదే, మన ఆంధ్రప్రదేశ్లోనే. 2047 విజన్ అనేసి అంటున్నారు చంద్రబాబు గారు. 2040 ఒకటి ఆయనలో గొప్పతనం ఏంటంటే 2047కి ఆయన ఉంటాడు లేదు తెలియదు, కానీ తరాల భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు. జగన్కి అది అర్థమవుక ఈయన ఉంటాడో లేదు, ఈయన ఉండక్కర్లే, ఈయన పేరు చెప్పుకుంటాక. ఈరోజు హైటెక్ సిటీ అంటే ఎవరు వస్తారు గుర్తు? చంద్రబాబు. అది ఆయన కావాల్సింది. ఓకే, ఇప్పుడు ఈ ఎర్ర బుక్ గురించి ఎర్ర బుక్ అంటే తప్పు చేసినోడు పేరు ఎక్కింది, కానీ నిజంగా జగన్ లాంటి పరిపాలన చేస్తుంటే చంద్రబాబు నాయుడుకి నేను చెప్తున్నాను, ఇది ఈ పాటికి అందరూ అరెస్ట్ అయిపోయిండేవారు. అవునా కదా? అందరూ మొత్తం వైసీపీ బ్యాచ్ అంతా అరెస్ట్ చేసేవాడు. కానీ తప్పు చేసినవాడు ఆధారాలతో సహా జైల్లో పెడుతున్నారు. మీరు లిక్కర్ స్కామే ఎగ్జాంపుల్. లేకపోతే ఈ పాటికి జగన్కి అరెస్ట్ చేసి పెట్టేశారు కదా, ఎందుకు చేయడం లేదు? ఆయన పక్క ఆధారాలు ఇంకా రావాలి, వీళ్ళు నోరు ఇప్పడం. అంటే వైసీపీ వాళ్ళు ఏమంటున్నారంటే మేము వస్తే అప్పుడు వచ్చేది ఈ జన్మలో మరి రాదు, అయిపోయింది. జగన్కి అయిపోయింది. ఒక్క ఛాన్స్ అన్నాడు, దాన్ని 150 మందికి ఇచ్చారు, ఉత్తరం ఇవ్వలే. ఏదో యంగ్ సీఎం పరిపాలిస్తాడు అనుకున్నారు. కానీ ఆయన ఏంటంటే ఆయనకి ఎవరు అడ్వైస్ చేశారో కానీ నిజంగా చెప్తున్నాను, జగన్ తెలివిగా పరిపాలించుంటే, మంచిగా పరిపాలింటే 30 ఏళ్ళు ఉండేవాడు, అందులో సందేహం లేదు. హోమ్ మినిస్టర్ అనిత గారి గురించి? అనిత బాగానే ఉంది. అనిత కన్నా ఇంకా మంచి లేడు. ఇప్పుడు కడపలో అమ్మాయి, ఆవిడ ఎవరు లేడీ, అదే మాధవిరెడ్డి, ఆవిడ అంత బాగా స్పీచెస్. అలాంటి వాళ్ళు హోమ్ మినిస్టర్ అయితే తిరగలేరు. లా అండ్ ఆర్డర్లో తిరుగుండదు. ఓకే, అలాగే వైసీపీ నుంచి చాలా మంది మారుతున్నారు టీడీపీకి. వైసీపీలో మారినా కూడా తీసుకోకూడదండి. వైసీపీ పార్టీ మంచి. ఈరోజు చూడండి, గంజాయి కొడితే తప్పులా. ఇప్పుడు మీరు అల్లరి దొంగతనం చేసే వాళ్ళకి, గంజాయి స్మగ్లింగ్ చేసే వాళ్ళకి తన్నపోతే రేపు పొద్దున్న పోలీసులకు ఏం అధికారం ఉంటుంది? ప్రతివాడు పోలీసుడికి తిరిగి తంతారు. అలాంటి రోజులు వస్తాయి ఇలాగైతే. పోలీసు వ్యవస్థ ఎలా ఉందంటారు ఏపీలో? ప్రస్తుతానికి బాగానే ఉంది. ఆ గతం మీద ఇప్పుడు పోలీసులు కొంచెం న్యాయంగా వెళ్తున్నారు. అంటే అన్యాయం కేసులు పెట్టడం అలాంటి లేవు. అంతకుముందు ద్వారకా తిరుమల డీజీపీ ఉన్నాడు, ఆయన ఏమన్నాడు? మేము అన్యాయంగా కేసులు పెట్టాం, మంత్రి చెప్పినా పెట్టమన్నాడు. అలాగా పబ్లిక్గా జగన్ టైంలో ఇవ్వగలిగారా ఎవరైనా?
పోలవరం గురించి సార్ ఫైనల్గా పోలవరం చంద్రబాబు నాయుడు ఉంటే అయిపోతుంది. ఒక ముక్కలో చెప్పాలి కూటమి ప్రభుత్వం గురించి అంటే ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం చెప్పుకోవాలంటే ఈ గవర్నమెంటే ఇంకొక 20-30 సంవత్సరాలు ఉంటే ఆంధ్రప్రదేశ్ అంటే తెలంగాణని మించిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా, ఈ రోజుకి సంవత్సరం అయింది కూటమి ప్రభుత్వం అయ్యి గెలిచి, ఎలా చేస్తున్నారు? ఏం చేయలే, మాకు రైతు భరోసా ఇడ్సలే, మాకు ముసలోళ్ళ లెక్కలు సరిగీలే, మళ్ళా వచ్చి 40 ఏళ్ళది 60 ఏళ్ళది ఇట్లా చిన్న పిల్లలకు అన్ని అవి చేస్తాండి, అవి చేయలే, ఏం చేయలే. ఒక్కటి పింఛని ఒక్కటి ఇచ్చన్నాడు, బియ్యము రేషన్ ఇస్తున్నారు, పెన్షన్ ఇస్తున్నాడు. ఇంకొక మాట ఏంటి ఇలే. ఫ్రీ బస్సులు ఇలే, ఏమి లే. మా ఇచ్చిడి పెట్టెలు ఇచ్చాండే, ఆటో వాళ్ళకి ఇచ్చాండే, అవన్నీ ఉత్తయ్య చేసినాడు. గ్యాస్ 3 అన్నాడు, ఇప్పుడు ఒక్క పారు పడింది మళ్ళీ వల్లే. ఇన్ని స్థలాలు ఒక్కటి కూడా కలే, గుణాది పిల్లులు కూడా వల్లే. ఓట్లు వేసినాం, ఇప్పుడు ఇంకా మళ్ళీ ప్రెసిడెంట్ ఓట్లకు ఇంకా తిరగలే. రోడ్లు ఒక్కటి చేయలే. మళ్ళా కరువు పని పెట్టినాడు, కరువు పని కింద లెక్క వస్తుందన్నాడు, ఆ కరువు పని కూడా ఇడ్సలే. అయితే ఇప్పుడు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఏమైనా మార్పు ఉందా? చాలా మార్పు. ఆ ప్రభుత్వమే బాగా చేస్తాండి, ఈ ప్రభుత్వంలో ఏం చేయలే. బాలకృష్ణ అదేమో మనకు తెలియదు, ఎప్పదేమో వాటికి తెలుసు. పవన్ కళ్యాణ్ గారు అవన్నీ మనకు తెలియదు, నాకు చదువు రాదు. సరే అమ్మా, ఎలా చేస్తే బాగుంటుంది అంటావు? అన్ని ఇచ్చే మాకు బాగుంటుంది. రైతు భరోసా ఇచ్చే రైతులకు మాకు పంట పండలే, పత్తికి ఇచ్చానన్నాడు, అన్నిటికి ఇచ్చాడు. ఒక్కటి సీనా చెట్లకు మాకు సీనా చెట్లకి ఇచ్చాండే, పత్తికి ఇచ్చాండే, కందికి ఇచ్చాండే. అయిపోయినప్పుడు మాకు 60 ఏళ్ళకి వచ్చాండే, 40 ఏళ్ళకి ఇచ్చాండే. 3 మాట 4 మాట ఇచ్చినాడు, ఇప్పుడు ఒక్క పారి కూడా ఇడ్సలే. పిల్లలకి ఇచ్చాండే, పిల్లలకి ఇడ్సలే. 15,000 మాది అనంతపురం జిల్లా. కూటమి ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా 1 year అవుతుంది ఈ రోజుకి. ఎలా ఉంది సార్ పాలన? బాగుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం తేడా ఉంది, చాలా తేడా ఉంది. ఇప్పుడు పథకాలు కానీ రోడ్లు కానీ అన్నీ బాగున్నాయి, చాలా బాగుంది. మహానాడు ఎలా జరిగింది? బాగుంది, మంచి జరిగింది. పోలవరం గురించి? పోలవరం కూడా పర్వాలేదు, ఇప్పుడు అన్నీ ఓకే. చంద్రబాబు నాయుడు పోయిన దానికి ఇప్పటికి చాలా తేడా ఉంది. క్యాపిటల్ గురించి? అమరావతి ఓకే. అది ఒక ముక్కలో చెప్పాలి అంటే కూటమి ప్రభుత్వం గురించి ఏం చెప్తారు? కూటమి ప్రభుత్వం అంటే బెస్ట్ పని అంటారు మేము, బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే అండి. బ్రో, కూటమి ప్రభుత్వం వచ్చి కరెక్ట్గా ఈ రోజుకి 1 year అవుతుంది. నువ్వు విన్నంత వరకు, నువ్వు చూసినంత వరకు ఏ ప్రభుత్వం బాగా చేసింది? లాస్ట్ ప్రభుత్వం అయితే మంచిగా ఉంది, ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట వెంటనే నెరవేర్చినారు. అంటే 6 months అబవ్ అయితే ఇచ్చిన పథకాలు ఒకటొకటి నెరవేర్చినారు. కూటమి ప్రభుత్వం పర్లేదు మంచిగా ఉంది, 1 yearలో కూడా ఇచ్చిన పథకాలు కూడా వండర్ఫుల్గా ఉన్నాయి. బట్ ఏంటంటే వాటిని నెరవేర్చలేదు, ఇంకా ఏదో ఒక్కొక్కటి ఆఫ్ చేసేసి దాన్ని ముగించేస్తున్నారు. కానీ 1 yearలో కూడా ఏది ఫుల్ ఫ్లెడ్జ్గా ఏ పథకం నెరవేర్చలేదు. పథకాలు అయితే వండర్ఫుల్గా ఉన్నాయి, అన్నీ కూడా చెప్పినవన్నీ మంచిగా ఉన్నాయి. బట్ ఆ ప్రభుత్వం ప్రభుత్వం డిఫరెంట్ ఏంటంటే ఇమీడియట్లీ ఏ ప్రాసెస్ జరగట్లేదు, ఒకటి చెప్పుకొని వెళ్ళిపోతున్నారు తప్ప, బడ్జెట్లో కేటాయిస్తున్నారు తప్ప వాటికి అవి కూడా నెరవేర్చట్లేదు. అంతే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం డిఫరెంట్. పవన్ కళ్యాణ్ గారు తన ప్రతి మాట చెప్తున్నాడు, బట్ అది ఎంతవరకు నెరవేర్చారో అది మనకు తెలియదు విషయం. బట్ చెప్తున్నాడు, కానీ నెరవేర్చడం జరగాలి. ఆల్రెడీ 1 year అయిపోతుంది, ఇంక 4 years ఉంది. అది కూడా ఎంతసేపు కళ్ళు మూసుకుంటూ వెళ్ళిపోతుంది. బట్ ఎంప్లాయీస్ని ఉండే నిరుద్యోగులు కూడా పవన్ ఏ మాట ఇచ్చినాడో అది నెరవేరిస్తే ఇంకా మంచిగా ఉంటుంది ఎంప్లాయీస్కి కానీ నిరుద్యోగులు కానీ, నా అభిప్రాయం అది. పోలవరం ఎలా ఉంటుంది అంటావు? పోలవరం ఆయన జగన్ ఉన్నప్పుడు కొంతవరకు నెరవేర్చినాడు, ఇది కూడా తన ఈ ప్రభుత్వంలో నెరవేరిస్తే మంచిగా ఉంటుంది. దాన్ని కూడా ఇంకా అట్లా పెండింగ్ పెట్టుకుంటే మరి ఈ ప్రభుత్వం వచ్చి కూడా విఫలమైనట్టుగా ఉంటుంది కదా. మరి జగన్ గారు 3 క్యాపిటల్స్ అన్నారు, ఈయన మాత్రం అమరావతి క్యాపిటలే ఫిక్స్ అని చెప్పి చేస్తా ఉన్నారు. దాని గురించి 3 క్యాపిటల్ అయినా ఓకే, ఎందుకంటే వైజాగ్ కూడా బెస్ట్ సిటీ, ఎందుకంటే అది కూడా డెవలప్మెంట్ అయితే మంచిగా ఉంటుంది. అన్ని సిటీస్ కూడా, సాఫ్ట్వేర్ కంపెనీస్ కూడా. ఈయన అమరావతి అంటే అన్ని ఒకదారి సెటిల్ అవ్వాలంటే చాలా టైం పట్టేస్తుంది. ఆల్రెడీ అది ఉన్న సిటీ కాబట్టి కొంచెం డెవలప్ చేస్తే దానికి ఇంకా ఇంప్రూవ్ అవుతుంది, సాఫ్ట్వేర్స్ కూడా మంచిగా వస్తాయి. ఇప్పుడు అమరావతి అంటే ఫస్ట్ బిల్డప్ నుంచి చేసుకొని రావాలి, అప్పుడు చాలా ఇయర్స్ పట్టేస్తుంది. ఈ 5 అంటే ఇంక మళ్ళీ 5 years కావాలి, అట్లా లేట్ అయిపోతుంది. బట్ నాకు తెలిసి 3 క్యాపిటల్స్ బెస్ట్. బట్ ఆ ప్రాసెస్ ఎందుకు ఈ ప్రభుత్వం మరి వద్దన్నదో మనకు తెలియదు దాని విషయంలో. ఓకే, ఇప్పుడు రెడ్ బుక్ గురించి ఏమంటారు? రెడ్ బుక్ రేస్ అంటే దాని గురించి మనం మేము మాట్లాడడం, ఎందుకంటే గత ప్రభుత్వం చేసిన విధానం బట్టి వాళ్ళు ఇప్పుడు చేయాలనుకుని చూపిస్తున్నారు. బట్ అది కరెక్ట్ కాదు నా దృష్టిలో, ఎందుకంటే ఎవరికి శాశ్వతం కాదు అధికారం. వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళు వెళ్ళిపోవచ్చు, మళ్ళీ రేపు ఆలోచనప్పుడు ఏదే సిచ్యువేషన్ అవుతుంది. అట్లా కాకుండా ప్రజలకు మంచి చేసే విధంలో నడవాలని నా అభిప్రాయం. యూత్కి ఎలాంటి సహాయం ఉంటుంది? యూత్కి అయితే ప్రెజెంట్గా అయితే ఏ సహాయం నాకు తెలిసి కనిపించట్లేదు. ఆల్రెడీ 1 year అవుతుంటారు, మీరే అన్నారు 1 year అవుతుంది. బట్ ఇటువంటి అభిప్రాయం ఈ 1 yearలో ఎటువంటి ప్రాసెస్ జరగలేదు, ఏ పథకం కూడా రివీల్ చేయలేదు.
ఇది కూడా నెరవేర్చట్లేదు. బట్ అది కూడా జరిగించాలి. ఎందుకంటే ఈ అమరావతి క్యాపిటల్ అన్నప్పుడు నిరుద్యోగులకు కూడా ఒక మార్గం చూపించాలి. చూపిస్తేనే ఈ తెలంగాణలో కూడా ఏపీ సైడ్ వెళ్ళడానికి కూడా అవకాశం ఇస్తుంది. చాలామంది 100% 70% తెలంగాణలోనే ఉన్నారు ఆ ఏపీ ప్రజలు, యూత్ మొత్తం కూడా. అట్లా వాళ్ళు అటువైపు వెళ్ళడానికి కూడా ఈ ప్రభుత్వం అటువైపు దాని వైపు ఒక మార్గం చూపించాలి. అట్లయితే వండర్ఫుల్గా ఉంటుంది. ఓకే 2047 విజన్ ఎలా ఉంటుంది? అది నేను అంతా చెప్పలేను. బట్ తను చెప్పినాడు బాగుంటుందని. బట్ ఈ 2 years 3 yearsలో తను చేసి చూపిస్తేనే విజన్ మంచిగా ఉంటుంది. ఇప్పుడు 1 year కాక ఇంకొచ్చి 1 year 2 yearsలో కూడా తను చెప్పిన మాటలన్నీ నెరవేరిస్తే అప్పుడు మీరు చెప్పిన 27 కూడా మంచిగా ఉంటుంది. మహానాడు కడపలో పెట్టడం ఎలా అనిపిస్తుంది? నాకు తెలిసి వ్యతిరేకం పార్టీలాగా అనిపిస్తుంది. అంటే పోటీగా చేయాలనిపిస్తుందని నా అభిప్రాయం అంతే. అంటే వాళ్ళకి ఆపోజిట్ చేయాలి అంటే ఏంది మహానాడు అంటే ఎట్లా ఉండాలి అని చేపించినారు అంతే, ఏమీ లేదు. థ్యాంక్ యూ బ్రో. యాజ్ ఆఫ్ నో మేమైతే తెలంగాణలో ఉంటాం. మేము విన్నది ఏంటంటే నార్మల్గా బాబు అయితే బయటికి సెంట్రల్ నుంచి ఫండ్స్ ఇచ్చి కొంచెం ఆ బ్రోచర్ లాగా వీడియో అయితే వదిలింది. అమరావతి ఇలా ఉంటుంది, ఒక 10 yearsలో డెవలప్ చేస్తే. సో వీ హోప్ ఫర్ ద బెస్ట్. మంచిగా ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎట్లా చేస్తున్నారు? ఇక పవన్ కళ్యాణ్ గురించి తెలియదు నా. కూటమి అంటే ముగ్గురు ఒకటేలాగా చూస్తున్నాం. ఇక సపరేట్ పవన్ కళ్యాణ్ ఏం చేసిండో అట్లా. మీరు చెప్పండి అన్న. జగన్ గవర్నమెంట్ అయితే మళ్ళీ రాదు, ఓకే ఇదైతే పక్కా. గత ప్రభుత్వంకి ఈ ప్రభుత్వం తేడా కనిపిస్తుంది? డెవలప్మెంట్ ఉంటుంది అన్న, చంద్రబాబు అంటేనే డెవలప్మెంట్. ఓకే 2047 విజన్ అనేది ఎలా ఉండబోతుంది? 2047 అంటే హైదరాబాద్ లెక్కనే అయిపోతుండే. విజయవాడ అంతా హైదరాబాద్ దాకా ఐటీ హబ్ ఎట్లుందో అట్లా కూడా సేమ్ హైదరాబాద్ దాకా డెవలప్ చేసేస్తాడు బాబు. అప్పట్లో ఈడ ఒక 5 ఎకరాలు అమ్మి ఆడ 1 ఎకరా ఉంటుండే అంట. ఇప్పుడు అక్కడ ఒక 10 ఎకరాలు అమ్మి ఇక్కడ 1 ఎకరా కూడా వస్తలేదు. సో ఫ్యూచర్లో చెప్పలేము. ఇక్కడ ఒక 10 ఎకరాలు అమ్మి అక్కడ ఇన్వెస్ట్మెంట్ అయితే గట్టిగానే అవుతుంది. హైదరాబాద్ కూడా దానికి తగ్గట్టు అవుతుంది బ్రో. కానీ నడుస్తుంది బాబు. సెంట్రల్ నుంచి కొంచెం ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్ కాబట్టి కొంచెం హోప్ ఉంది, ఏదన్నా డెవలప్ చేస్తాడేమో. జగన్ లాగా తిననైతే తిన్నాడు అంతే. ఇప్పుడు రెడ్ బుక్ తీయడం ఎలా అనిపిస్తుంది? మెల్లమెల్ల తీస్తుండు అన్న, ఒక్కొక్కటి అవుతుంది కదా తీస్తాడు. ఇక అందరు జాతకాలు తీస్తాడు. నారా లోకేష్ బాబు వస్తాడు మళ్ళా. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ ఇక ప్రజలు ఏం కోరుకుంటే డెవలప్మెంటే కోరుకుంటారు. జగన్ ఏం డెవలప్మెంట్ చేయలేడు కాబట్టి బాబు చేయకపోతే మళ్ళీ జగన్నే రావనిస్తారు అట్లా. ఇప్పుడు 3 క్యాపిటల్స్ కరెక్టా, ఒక క్యాపిటల్ కరెక్టా? ఒక క్యాపిటలే కరెక్ట్. ఆల్రెడీ ఇప్పుడు 3 క్యాపిటల్స్ పెట్టాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు విజయవాడ, ఇప్పుడు అన్ని డెవలప్డ్ సిటీసే కదా విజయవాడ, రాజమండ్రి. సో ఒక క్యాపిటల్ ఉంటే ముందు నుంచి అమరావతి క్యాపిటల్ డిక్లేర్ చేశారు. సో అప్పటి నుంచి అది క్యాపిటల్ అని డిసైడ్ అయ్యి అది డెవలప్ అవుతుంది కాబట్టి మళ్ళీ 3 ఎందుకు అని బాబు అమరావతి పెట్టిండని అది ఎందుకు నేను పెట్టుడని జగన్ ఈగోతోని 3 పెట్టిండేమో అని నాకు చిన్న పర్సెప్షన్. ఇప్పుడు అంటే పోలవరం గురించి, పోలవరం అది ఇక చేస్తాం అంటారు. మా తెలంగాణ కేసీఆర్ ఏం చేసిన కాళేశ్వరం కడతాను కట్టేసిండు ఆయన ఉన్న టైంలో. ఇది పోలవరం మా రాజశేఖర్ రెడ్డి నుంచి నడుస్తుంది. వీళ్ళన్నా చేస్తారో చేయరో తెలియదు. ఇక అది ఇక నేను వీళ్ళ మీద చెప్పలేము. ఇక వీళ్ళు కూడా అప్పుడు ఉన్నప్పుడు చేయలే, బాబు ఉన్నప్పుడు. సో ఇప్పుడు చేస్తారో తెలియదో తెలియదు. అని మీరు చెప్పండి పవన్ కళ్యాణ్ గారి గురించి విన్నంత వరకు. పవన్ కళ్యాణ్ ఏమో చేస్తాడు ఆయన. అంటే ఆయన డబ్బు మనిషి, తినే మనిషి కాదు ప్రజలది. ఎందుకంటే ఆయనదేనో బోల్డ్ ఉంది, ఆయన పెట్టే మనిషి ఆయన. ఎందుకంటే 2 times అంత స్ట్రగుల్ చేసిండు కాబట్టి చేసిండొచ్చు డెవలప్మెంట్. లేట్ అయినా సరే కానీ ప్రజలకు ఏదో ఒక మేలు చేసిండు అంతే. మీరు విన్నంత వరకు ఒక్క ముక్కలో చెప్పాలి కూటమి ప్రభుత్వం గురించి అంటే ఏం చెప్తారు? ఉన్నది అది కూడా బాగానే ఉండే. ముక్కలో ఏం చెప్తారు? బెస్టే. అంటే ముందు గవర్నమెంట్తో పోల్చుకుంటే అయితే బెస్టే. జగన్ కనీసం ఆ డెవలప్మెంట్ కూడా వదలలేడు కదా, ఇలా చేస్తాం అలా చేస్తాం.